పోలీసుల అనుమతి లేకుండా న్యూ ఇయర్ పార్టీలు వేడుకలు నిర్వహించొద్దని నల్గొండ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలకు బైక్లు, కార్లు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఇక అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత రోడ్లపై తిరగడం నిషేధమని, అలా తిరిగితే వాహనాల లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పోలీసు వారు ఎటువంటి ఈవెంట్లకు కానీ, మ్యూజికల్ ప్రోగ్రామ్స్ కానీ, గాలాస్ కానీ ఎటువంటి వాటికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. సో ఎవరైనా నిర్వాహకులు ఆ విధంగా కార్యక్రమాలు ఇల్లీగల్గా అరేంజ్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. మరొక విషయం, ప్రజలందరికీ విజ్ఞప్తి, ముఖ్యంగా యుక్త వయసు పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి, మైనర్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలామంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ బైక్స్, 4 వీలర్స్ ఇష్టారీతిన వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు బయటికి వచ్చి ఈ న్యూ ఇయర్ ఒక పేరుతోని కొంతమంది మద్యం సేవించి, మత్తు పదార్థాలు సేవించి, అదేవిధంగా మైనర్లకి బండి నడపరాక వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతే వాళ్ళతో పాటుగా ఇతరులకు కూడా ప్రమాదాన్ని కలుగజేస్తున్నారు. దానివల్ల ఇరువురికి ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అదేవిధంగా యూత్ ముఖ్యంగా మేజర్స్ అయినా కూడా ఎక్కడ కూడా ర్యాష్ డ్రైవింగ్ కానీ, లేకపోతే నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ చేయకూడదని విజ్ఞప్తి. ఈ సందర్భంగా మేము ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం డ్రంక్ అండ్ డ్రైవింగ్ సంబంధించి. సో ఎవరు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డా కూడా చట్ట ప్రకారం